గతంలో కూడా వైఎస్ టైంలోనే సేనయ్య కమిటీ 2 డయాఫ్రామ్స్ వాళ్ళు నిర్మించాలని ఇచ్చింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది వాదన ఉంది సార్. కొట్టుకుపోతుందని ఏమో మరి అన్నీ నాకు తెలియదు అసలు. ఇప్పటివరకు నాకు డయాఫ్రమ్ వాళ్ళు అనేది ఏంటి అన్నది నాకు అర్థం అలా. దాంట్లో ఏదో బెల్లటైన్ ఏదో చెప్పారు, అది కరెక్ట్. ఐస్లో కూల్ చేసి బాగా -50 డిగ్రీలో -100 డిగ్రీలకు తీసుకెళ్ళి అప్పుడు పట్టుకెళ్ళి అది లోపలికి పెడతారు, కన్సాలిడేట్ అవుతుంది అని ఏవో చెప్తున్నారు. టెక్నాలజీలు మారుతున్నాయి, మనకి తెలియదు కదా. నాకు ఈ టెక్నాలజీ తెలియదు. ఇలా ఫోన్లోంచి ఇలా కొడితే టక్కన నీకు వచ్చేస్తుంది. ఫోన్లో నీ ఫోటో నాకు పంపావు అనుకో, ఆ ఫోటో మళ్ళీ నీకు వెనక్కి పంపితే మన ఇద్దరం ఎదురెదురుకున్నాను ఉన్నాం, పంపాను అనేటప్పుడు నీకు వచ్చేస్తుంది అప్పుడే. అంటే ఈ మధ్యలో ఉందన్నమాట కిరణాలన్నీ, ఆ కిరణాలలోంచి లాగేసి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి అంటే శాటిలైట్ నుంచి లాగుతుంది అంటున్నారు. ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తే బుర్రపాడవుతుంది కాబట్టి అనవసరం కొట్టేయడం అలా పోతున్నాం. అంతకుమించి ఎక్కువ వెళ్ళాం. ఈ పోలవరం దాంట్లో కూడా మనకు ఎంతవరకు అనుమానం వచ్చిందో ఆ అనుమానం వరకు అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఇది భయం. నాకు గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఆ శివాజీరావు గారి మాటలన్నీ గుర్తొస్తుంటాయి. ఏంట్రా మనం ఇందులో ఎంత తిరిగితే చివరికి వచ్చి ప్రమాదంలో దారితీస్తుందా, ఏం జరుగుతుంది అక్కడ, జరిగిందానికి కారణం కూడా చెప్పలేదు. ఇది మీరు చెప్పిన దానికి మీకు పంపిస్తాను చూడండి. 8.3 మీటర్స్ కూడా ఇక్కడి నుంచే చూశాను నేను. మనం మీ పేపర్లోనే ఎక్కడో చూశాను 15.5 ఇంచ్ కడుతున్నారని. పెంచారు కింద నుంచి 8.32 నుంచి కట్టాలి అన్నటువంటిది ఏదైతే ఇందిరాసాగర్ టైంలో ఇచ్చిన అరేంజ్మెంట్ ఉందో, ఇది ఎప్పుడు టెంటేటివ్ సెక్షన్ ఆఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఇన్ జీజీ అలైన్మెంట్ గ్యాప్ 2 అని పెట్టింది ఏదైతే అప్పట్లో పంపించారో దాని ప్రకారం కాకుండా 7 మీటర్లు పైకి కడుతున్నారు సముద్ర నదీ గర్భానికి పైకి. దీనికి మరి ఏమో అది మారిందా, టెక్నాలజీ వేరే అన్నారు అనుకోండి, కట్టకలేదని. అదే చెప్పడానికే మనం వెళ్దాం అనుకున్నాం. అయితే వాళ్ళు లెటర్ ఇంకోలా ఇస్తుంటే బాగుండు. స్పాట్కి అందరూ వెళ్ళడానికి ఉండదు, స్పాట్కి మీరు వెళ్ళండి. మీడియానేమో అక్కడ పోలవరం ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి మీడియాకి మీరు వచ్చి కావాల్సి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ స్పాట్కి మీడియాని తీసుకెళ్తే కొంచెం ఇబ్బందులు ఉన్నాయని పెట్టినా మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. వీడియో తీసేవాళ్ళు ఎవరో ఇద్దరు తీసుకుని వెళ్ళి ఆ వీడియో వచ్చి ఆఫీస్లో కూర్చుని వేసుకుని ఇలా చూసి వచ్చామా. ఏదైనా పోలవరం వెళ్ళాలనే కోరిక తీరకుండా చేశారు. ఒక్కసారి ఏంటి, నేను రాజమండ్రి ప్రెస్ 3 సార్లు తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, నేను ఎడిటర్నే, ఏదో కొడతాను, కొడితే వెళ్తున్న దాంట్లో సరుకు ఉందనుకోండి మీరు అందరూ ఫార్వర్డ్ చేసేస్తున్నారు, దాంతో ఎక్కువ సర్క్యులేషన్లోకి వస్తుంది. అది ఇప్పుడు మోడీ గారికి 2014లో ఫుల్గా ఉపయోగపడింది సోషల్ మీడియా. మామూలు మీడియా అంతా ఇదిగా లేదు. ఇప్పుడైతే మామూలు మీడియా మొత్తం అంతా మోడీ గారికి అనుకూలం అయిపోయారు. కానీ ఆవేళ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఒక కొత్త ఫినామినా, బాగా డెవలప్ అవుతుంది. దాని వల్ల కొంత బ్యాడ్ కూడా ఉండొచ్చు, బ్యాడ్ లేకుండా గుడ్ ఉండదు. ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాస్ ఓన్ డిసడ్వాంటేజ్. సో డెఫినెట్గా దీని ప్రచారం పబ్లిక్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. డిస్కషన్ జరగాలి. నేను ఏమయ్యా ఇది ప్రమాదం అంటే మీరు అనాలి, ప్రమాదం లేదేం లేదు ఊరుకో, అక్కడ కట్టలేదా చైనాలోను, అక్కడ ఇంకో అమెరికాలో కట్టలేదా ఎప్పుడు అంటారు మీరు? మీకు తెలిస్తే, అది చూడాలన్న ఆసక్తి కలిగితే. ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ 3 గార్జెస్ డ్యామ్ ఏంటి, అది ఎలా కట్టారు, ఇలాంటి ఆసక్తి ఎప్పుడు కలుగుతుందంటే అది పబ్లిక్లో బాగా నలగాలి. పేపర్లో హెడ్లైన్స్లో వేశారనుకోండి దాని మీద డిబేట్. ఇప్పుడు ఇదిగో దీని మీద కనుక అన్ని పేపర్లోనూ అన్ని టీవీల్లోనూ పలానా రోజున నిర్ణయించారు, ఆ రోజున పోలవరం మీద డౌట్స్ ఉన్న వాళ్ళందరూ నెలలాళ్ళ టైం ఉంది, నెలలాళ్ళలో మీ డౌట్స్ అన్నీ పంపండి, వాటిని కంపైల్ చేసి పలానా సిఈ గారు సమాధానం చెప్తాడు, మీడియా ముందు జరుగుతుంది ఇది, మీరు రావాలి ఆ మీటింగ్లో పర్సనల్గా హాజరవ్వాలంటే కాగితం పెట్టుకోండి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి మిమ్మల్ని అనుమతిస్తాం, అందరికీ అనుమతించాం అని చెప్పి రేపు ఒక సిఈ గారిని ప్రెస్ మీట్ పెట్టమనండి. మొత్తం అందరూ పోలవరం గురించి ఆలోచిస్తారు. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళకపోయినా అలాంటాడు వెళ్తాడు, మీరు మీడియా ఎలాగా వస్తారు, మీడియాని పిలిస్తే. ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది. లేకపోతే మాత్రం పోలవరం మీద భయాలు ప్రారంభమయ్యాయి, ఆ భయాలు అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇక రీహాబిలిటేషన్ విషయంలో ఒకటి మనకు శ్రీనివాసరావు గారు చెప్పింది, ఇక్కడ గోకవరం దగ్గర ఎక్కడో, శ్రీనివాసరావు ఎక్కడ గోకవరం దగ్గర 150 ఎకరాలు కదా, గోకవరం దగ్గర ఎక్వైరీ చేస్తున్నారు సూదికొండ. ఇలా రండి,
స్పెషల్ కలెక్టర్ అని ఆయన రేట్ చెప్పట్లేదు. 35 లక్షలది 32 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు మధ్యలో అన్నది స్పెషల్ కలెక్టర్ కాదు. మధ్యలో వీళ్ళు వచ్చేసారు పైరవికారులు, బ్రోకర్లు. ఇది స్పెషల్ కలెక్టర్ మీద ఎలిగేషన్ కాదు. స్పెషల్ కలెక్టర్ రిఫ్యూజ్ చేస్తున్నాడు, ఆయన రేట్ ఎంత ఇస్తాం మేము అని చెప్పడానికి. దాన్ని బ్రోకర్లు వాడుకుంటున్నారు. నేను కోరేది ఏంటంటే, ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఇదిగో 30 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఇస్తారా భూమి లేదా అంటే, కాదండి మాకు 40 లక్షలు ఇవ్వండి అంటారు. ఓకే రాసుకుని వాళ్ళు పైకి పంపుతారు. ఏమంటే 40 లక్షలు అయితే ఇస్తామంటారండి, 33కో 35కో ఎంతకో సెటిల్మెంట్. పూర్వం అంతా అలాగే జరిగేది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రోకర్లు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అదేగా మీ అలిగేషన్. ఆ బ్రోకర్లు ఎవరో కూడా ఈయనకి తెలుసు, కానీ ఈయన చెప్పడం. వాళ్ళతో గొడవ ఎందుకు, ఏమైనా అవుతుంది. బ్రోకర్లతో గొడవ పెట్టుకుని బతకిస్తారా? అందుకని చెప్పలేడు, కానీ అందరికీ తెలుసు. ఆ ఏరియాకి వెళ్తే అందరికీ తెలుసు ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు కొంచెం మీడియా పెరగడం వల్ల, సోషల్ మీడియా పెరగడం వల్ల అవేర్నెస్ వచ్చింది కాబట్టి, లేకపోతే ఇచ్చేద్దరు. ఆ బ్రోకర్ డబ్బులు బ్రోకర్కి ఇచ్చి చేయించేసుకుంది. కొంతమంది చేయించేసుకుంటున్నారు కూడా. వీళ్ళు కొంచెం ఈయన దేశాయ్ గారి మేనల్లో అవడం, ఈ లా తెలియటం, దీనివల్ల దాన్ని ఆడుకునే ప్రయత్నం. ఇంకేంటి సార్, అసలు ఈ గవర్నమెంట్ ప్రజల దగ్గర కొన్ని భూమికి ఈ విలువ తీసుకుంటాము అంటే ఇవ్వడానికి రైతులు అందరూ ముందుకు వస్తారు సార్. అదే ముందే చెప్పారు కదా, అది చెప్పట్లేదు సార్ మీరు. అదే ఇప్పుడు దీని తర్వాత నేను ఆ స్పెషల్ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, మీ దగ్గర ఏమన్నా షెడ్యూల్ ఆఫ్ రేట్ ఉండి ఇక్కడ పొలాలు పోలవరం నిర్వాసితుల కోసం ఎక్వైర్ చేసే పొలాలకి ఇంత ధర ఇస్తాం, ఎకరానికి ఇంత ధర ఇస్తాం అనేటువంటిది ఒక ప్రకటన చేసేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వండి అని. చాలామంది ముందుకు వస్తారు, ఎందుకంటే మంచి రేట్లే ఉన్నాయి. మేము చేసాం అప్పుడు ఒక అగ్రిమెంట్ కాదు, ఒక ఎనాక్ట్మెంట్ చేసాం పార్లమెంట్లో. దాని ప్రకారం 2013కు ముందు ఉన్నటువంటి రేట్లు వేరు, 2013 తర్వాత ఉన్నటువంటి రేట్లు వేరు. ఈ రేట్లన్నీ కూడా బాగా పెంచారు. ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 2007లో అన్నది 2013లో పార్లమెంట్లో లాయే చేసాం. భూసేకరణ చట్టంలో ఎలా ఉండాలి, ఎంత ఇవ్వాలి, ఎంత ఎక్సెస్ ఇవ్వచ్చు, పెంచాలి. నేను చెప్తున్నాను కదా, మీ మొత్తం మీ లైఫ్ ఫినిష్ చేసి నేను ఎంజాయ్ చేద్దాం. 2 సంవత్సరాలకు డబ్బు ఇవ్వకపోతే ఇంకెందుకు. ట్రైబల్స్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ ఏం ఆగలేదండి. మా దేశాయ్ గారు అక్కడ ఉంటాడు, అది పట్టుకుని అలాగా ఆయన గోలెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లో పలకరించేవాళ్ళు లేడు. మొన్న ఆయనకి మేము పిలిచి అభినందన పెడితే వచ్చిన వాళ్ళంతా రంపచోడవరం నుంచి, మారేడుమిల్లి నుంచి తెలుసుకుని వచ్చిన వాళ్ళు. ఏంటంటే ఇంకా దేశాయ్ బాబే ఉన్నట్టు బాబు పోదామని అక్కడ చెప్పుకుంటే కనీసం మాట్లాడండి. ఎవడో దీనికి సంబంధించినటువంటి ఎందుకో ఎవరి దీంట్లోనే వాళ్ళు పడిపోయారు. పూర్వం అట్లీస్ట్ 1000 మందిలోనూ 10,000 మందిలోనూ ఒకడన్నా ఉండేవాడు. ఈ ట్రైబల్స్ ఏంటి, ఈ షెడ్యూల్ కాస్ట్ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫుడ్ ఎలా నడుస్తుంది అని ఆలోచించేవాడు. ఇవాళ మన పరిస్థితి మనం ఎలా డెవలప్ అవ్వాలన్నది అందరికీ వచ్చింది. ఇందులో దీని టైంలో ఎవరైనా ఉన్నారు రెస్క్యూకి రాగలిగిన వాళ్ళు అంటే మీడియాయే. ఎందుకంటే మీ పనే అది. మీ మీడియా పని ఏంటంటే, ఎక్కడైతే అగ్రైవ్డ్ పార్టీ ఉన్నారో, ఎక్కడైతే సప్రెస్డ్ ఉన్నారో, ఎక్కడైతే అప్రెస్డ్ ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అటెండ్ అవ్వటం, అది చెప్పడం. అందులో రాజమండ్రిలో ఈ లోకల్ మీడియా చాలా చాలా తీసుకొస్తుంది. స్టేట్లో ఎక్కడ చూడలేదు ఇంత పవర్ఫుల్ లోకల్ మీడియా. దీన్ని జాగ్రత్తగా వాడండి, వాడి దీని మీద. అందుకే నేను ప్రెస్ మీట్లు పెడుతుంటాను. ఇంకా ఎవరికి వాళ్ళకి చెప్పిన దానికన్నా మీకు చెప్తే బెటరు, కొంచెం వాళ్ళకి వెళ్తుందని. ఎవరో లోకల్ ఎమ్మెల్యేయో ఎంపీఓ చూసి ఇదేంటో చూడండి అని చెప్పి గవర్నమెంట్గా సరిపోతుంది మనకి. మీరు కూర్చోండి. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పోలవరం జిల్లా అండి. నాకు దేశాయ్ గారు నిన్నే పంపాడు. ఎందుకంటే వీళ్ళందరూ దేశాయ్ గారితో టచ్లో ఉంటారు, పోలవరం వాళ్ళు. ఆయన సొంత ఊరు కొండమగం. నవంబర్ 2025లో గవర్నమెంట్ ప్రకటించింది పోలవరం, మార్కాపురం, మదనపల్లి 3 జిల్లాలు. ఏమండి అంతే కదా. పోలవరం జిల్లాలో ఎవరున్నారా అంటే రంపచోడవరం మండలం, చింతూరు మండలం, రెవెన్యూ డివిజన్స్ ఆఫ్ రంపచోడవరం, చింతూరు కలిపి పోలవరం డిస్ట్రిక్ట్ చేశారు. అంటే మైసూరు బజ్జీలో మైసూరులాగా, నేతి బీరకాయలో నెయ్యిలాగా పోలవరం జిల్లాలో పోలవరం ఉండదు. వీళ్ళకి చెప్పింది ఏంటి, సీఎం గారు సీఎం కాకముందు వచ్చి, మీకు సీఎం అయిన తర్వాత సీఎం కాకముందా నాకు పంపిన వీడియో, మీ పోలవరం జనంకి నాకు వేరే జిల్లా ఏర్పాటు చేస్తాను, సమస్య లేదు, మిమ్మల్ని మీరు చేసిన త్యాగాలకి నేను చూసుకుంటాను అని ఆయన స్పీచ్ ఇచ్చాడు.